జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొరుట్ల మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఇరవై 23 సంవత్సరాల కింద పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసి 23 సంవత్సరాలు పూర్తవుతున్నది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని దాదాపు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడిపి తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా చేసి ప్రపంచ దేశాల్లో ఒక తెలంగాణ అనేది ఉన్నది అని చెప్పే విధంగా 10 సంవత్సరాలు పరిపాలించి ఎన్నో కొత్త సంస్కరణలు చేసి పరిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించి 23 సంవత్సరాలు అయిన కనుక ఇవాళ పార్టీ ఆవిర్భావ దినం జగిత్యాల జిల్లాలో కూడా మేము అందరం కలిసి జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ గారు, గౌరవ నాయకులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే నడిపించడము ఈరోజు జరుగుతున్న దురాక్రమణలు దుర్మార్గమైన పరిపాలన వచ్చింది కనుక ఈ పరిపాలన కూడా ఎదుర్కొనడానికి కోసం కార్యకర్తలు అందరూ కూడా సిద్ధం కావాలి. ఎవరికి భయపడే కూర్చోట్లేదు. అలాంటి 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ చావు కూడా సిద్ధమైపోయి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు వారి నాయకత్వంలో మళ్ళా పార్టీని పునరుజ్జీవం చేసి ఏదో కొన్ని సీట్లు ఓడిపోయినంత మాత్రం ఆధారపడకుండా అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం, అందరం ధైర్యంగా ఉందాం. ఎక్కడ ఏది జరిగినా మేము అందరం కూడా వచ్చి ఉన్న ఇప్పుడు నాయకులు పోయిన వాళ్ళు వేరు వచ్చారు, పోయిన వాళ్ళు కొంతమంది అనుభవించారు. పార్టీలు అనుభవించి పార్టీలో అన్ని విధాలు లాభపడి ఇలా వెళ్ళిపోయారు. ప్రజలే గమనిస్తున్నారు. వాళ్ళను తప్పక ఇప్పటి నుంచి పార్టీని కాపాడుకుంటాం. పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా మేము మా బిడ్డలుగా సాదుకొని పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి నా జగిత్యాల జిల్లా నియోజకవర్గ మా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందరికీ